అల్లు అర్జున్ పుట్టినరోజుకి భారీ గిఫ్ట్ రెడీ అవుతోంది. అదే పుష్ప 2 టీజర్ రెడీ అవుతోంది. ఇక దర్శకుడు సుకుమార్ ఇప్పుడు ఇదే పని మీద ఉన్నారు. ఈ టీజర్ కోసం సుకుమార్ తనదైన శైలిలో డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నాడు. తన టీమ్ ను 3 భాగాలుగా చేశారు. ఇక ముగ్గురిని వేరువేరు యూనిట్స్ గా కేటాయించారు. ఈ ముగ్గురు టీమ్స్ తో 3 టీజర్స్ కట్ చేయించాడు. ఇలా వచ్చిన 3 టీజర్స్ నుంచి ది బెస్ట్ కట్ చేసి ఫైనల్ టీజర్ గా తను కంపోజ్ చేస్తున్నాడు. ఇక ప్రస్తుతానికి 3 టీజర్స్ ఉన్నాయి. వాటిని ఒక టీజర్ గా మలిచే ప్రక్రియలో సుకుమార్ బిజీగా ఉన్నారు. సోమవారం నుంచి ఈ ప్రక్రియ మొదలయ్యింది. రేపటికి పూర్తవుతోంది. టీజర్ రెడీ అవుతోంది. బన్నీని ఎలివేట్ చేస్తూనే సినిమా కథను బయటకు పెట్టేలా టీజర్ కట్ చేయాలనే సుకుమార్ ఆలోచన. ఆ ప్లాన్ లో భాగంగానే టీజర్ విడివి కాస్త పెరిగినట్లు తెలుస్తోంది. ఇంకాస్త ట్రిమ్ చేసి లాక్ చేస్తారు. కేవలం అల్లు అర్జున్ కాకుండా పుష్ప 2లో కీలక పాత్రధారులంతా టీజర్ లో కనిపిస్తారట. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని తెలుస్తోంది. ఈ టీజర్ యూనిట్ కు చాలా కీలకం. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఆ అంచనాలన్నీ అందుకోవాలన్నా, సినిమాపై మరింత హైప్ పెంచాలన్నా ఈ టీజర్ తోనే సాధ్యం. అందుకే సుకుమార్ మరింత శ్రద్ధ పెట్టాడు. ఇక టీజర్ కట్స్ లో సుకుమార్ స్టైల్ అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో శ్రీవల్లి, రష్మిక మందన నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆమె బర్త్డే సందర్భంగా తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ పుష్ప 2కి సంబంధించి విడుదల చేస్తారు మేకర్స్. ఇక మొదటి భాగంలో చాలా సింపుల్ గా కనిపించిన శ్రీవల్లి పార్ట్ 2లో మాత్రం చాలా రిచ్ గా కనిపిస్తోంది. ఒంటి నిండా నగలు వేసుకొని మెరిసిపోతోంది. ఇప్పటి వరకు చూసిన శ్రీవల్లి ఒక లెక్క, ఇక నుంచి చూడబోయే శ్రీవల్లి మరొక లెక్క అన్నట్లు ఈ పోస్టర్ ఉంది. ఇక రష్మిక పుట్టినరోజు సందర్భంగా తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది. పార్ట్ 1 సమయంలో విడుదల చేసిన ఫస్ట్ లుక్ లో ఇప్పుడు విడుదల చేసిన లుక్ ను పోలిస్తే నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. ఇక రష్మిక మరింత పవర్ఫుల్ గా ఇందులో కనిపించబోతోంది అని వారు చెప్పుకొస్తున్నారు. ఇక మొదటి భాగం చివరిలో పుష్పరాజ్ శ్రీవల్లితో పెళ్లి అయినట్లు చూపించిన సంగతి తెలిసిందే. ఇక రెండో పార్ట్ లో పుష్పకి భారీగా ఆమె కనిపించనుంది. ఈ సీక్వెల్ లో ఆమె పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన విడుదల కాబోతోందని మరోసారి మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాని తెలుగులో ఇండస్ట్రీలో ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు అందుకున్న హీరోగా బన్నీ రికార్డు క్రియేట్ చేయడం జరిగింది. ఇక స్టోరీ పరంగా, పాటల పరంగా అన్ని రకాలుగా పుష్ప అందరినీ అలరించడం జరిగింది. హిందీలో ఎలాంటి ప్రమోషన్స్ చేయకపోయినా ఇక 100 కోట్లు కనెక్షన్స్ చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ సినిమాలో తగ్గేదేలే అనే డైలాగు అందరినీ ఆకట్టుకుంది. దీంతో ఇప్పుడు పుష్ప సెకండ్ పార్ట్ చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్స్ పెట్టారు. ఈ పోస్టర్ లో పుష్ప 2 మాస్ జాతర మరో 2 రోజుల్లో మొదలు కాబోతోంది. ఈ సందర్భంగా మేకర్స్ కౌంట్ డౌన్ పోస్టర్ ని విడుదల చేశారు. త్రిశూలంతో ఉన్న ఈ ఫోటో సినిమాపై మరిన్ని అంచనాలను పెంచుతోంది. ఇక ఏప్రిల్ 8వ తేదీన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా పుష్ప 2 టీజర్ విడుదల కాబోతోంది. ఈ టీజర్ బన్నీ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా ఉండబోతోందని, మేకర్స్ హిట్ అందుకుంటారు అనేది తెలుస్తోంది.